హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెట్టు చాలా పెద్దగా కనిపిస్తుందండి, కాబట్టి దీనికి చాలా విశిష్టత ఉంటుంది. కొన్ని సంవత్సరాల చరిత్ర కూడా ఉంటుంది. దీనిని ఆనుకుని ఉన్న టెంపుల్లోని అమ్మవారు సత్యమ్మ తల్లి అమ్మవారండి. కొంకపల్లి గ్రామంలో ఉన్నారు. ఈవిడ చాలా పవర్ఫుల్ అంటండి. నాకు ఈ మధ్య తెలిసింది. నేను మొన్ననే వెళ్ళాను ఈ టెంపుల్కి. ఈ నెల 4వ తేదీన సంబరం ఉందంటండి. 1854లో ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి గుడి ఏర్పాటు చేశారంటండి. రీసెంట్గా 2010లో వాళ్ళు ఎక్స్టెండ్ చేశారంట. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం ఏమాత్రం మార్చకుండా అలానే ఉంచి గుడి మిగిలిన పనులన్నీ చేశారంటండి. ఈ టెంపుల్ దగ్గర ఒక అతను ఉన్నారండి. ఆయన నాకు చాలా దేవుడి గురించి మంచి విషయాలు బోధించారు. అలాగే అమ్మవారి విశిష్టత, గొప్పతనం తెలియజేశారు. కోరిన కోరికలు వెంటనే నెరవేర్చే తల్లి అని కూడా చెప్పారు. కార్తీక మాసంలో గాజుల అలంకరణ చేశారని, అలాగే పూలదండలతో పాటు భక్తుల కోరికలు నెరవేరినందుకు డబ్బుల దండ కూడా వేశారని, ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ 4వ తారీఖున సంబరం జరుగుతుందండి. ఆ సంబరంలో ప్రసాదం ఏదో ఇస్తారట. పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఆ ప్రసాదం తింటే 1 year లోపు పిల్లలు పుడతారంటే చాలా మంచి నమ్మకంతో చెప్పారండి ఆయన. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా అటువంటి సమస్య ఉంటే దగ్గరలో ఉన్నవాళ్ళు అమలాపురం అండి. కొంకపల్లి అంటేనే అమలాపురంలో ఉంటుంది ఈ టెంపుల్. తప్పకుండా వెళ్ళండి. ఒక భక్తుడి విషయంలో రియల్గా జరిగిన స్టోరీ ఒకటి నాకు చెప్పారండి అక్కడ ఉన్న పెద్దాయన. అదేమిటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఇద్దరు ఒక 5 years నుంచి మాట్లాడుకోవట్లేదటండి. ఎవరో చెప్పారంట, పలానా చోట టెంపుల్ ఉంటుంది, వెళ్ళి దర్శనం చేసుకోండి అని. వెంటనే ఆయన వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారంట. ఆ రోజు నైటే 5 yearsగా మాట్లాడలేని వాళ్ళు కలిసిపోయారంట. ఆ నెక్స్ట్ డే వచ్చి మొక్కు చెల్లించి ఈ మాట చెప్పారట. ఓం శ్రీ మాత్రే నమః.